For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. సో చాలామంది యూత్ అండ్ టీనేజర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం హెయిర్ ఫాల్ అండ్ స్కిన్ ఇష్యూస్ లైక్ యాక్నీ, మెలాస్మా అండ్ స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటారు. మరి వాటన్నిటికీ సొల్యూషన్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్వప్న గారు, ఎంఎస్సీ ఇన్ కాస్మెటాలజీ, ట్రైకాలజీ అండ్ లేజర్స్. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, వాట్ ఆర్ ద టిపికల్ సింటమ్స్ ఆఫ్ మెలాస్మా? మెలాస్మా అనేది మనం తెలుగులో నల్లపూతలు అని కూడా అంటామండి. ఇది జనరల్గా ఒక ఏజ్ గ్రూప్ తర్వాత స్టార్ట్ అవుతుంది. దాన్ని మెయిన్గా మనం ఎలా గ్రహించుకోవాలి అని అంటే మన చీక్ ఏరియాలో, నోజ్ ఏరియాలో, ఫోర్ హెడ్ ఏరియాలో కామన్గా కనపడతాయండి. కానీ ఒక సైడ్ స్టార్ట్ అయ్యి ఒక సైడ్ కాకుండా రెండు సైడ్స్ అంటే బైలేటరల్ అనమాట ఈ సిమ్టమ్స్, రెండు వైపులా కనపడుతుంది. సో మనం అప్పుడు అనుకోవచ్చు ఓకే దిస్ ఈజ్ సంథింగ్ మెలాస్మా అని. ఎందుకంటే ఒకవైపునే స్టార్ట్ అయింది అని అంటే అది మనం జడ్జ్ చేయలేము. కానీ టీ జోన్ ఏరియా, ఫోర్ హెడ్ ఏరియా, ఆ తర్వాత చిన్ ఏరియా కూడా ఇంక్లూడ్ అయ్యింది అని అంటే దిస్ కెన్ బి కన్సిడర్డ్ as మెలాస్మా. ఎలాంటి హార్మోనల్ చేంజెస్ మెలాస్మాని ట్రిగర్ చేస్తుంది? మెలాస్మా అనేది ఒక పిగ్మెంట్ అండి. ఒక పిగ్మెంట్ ఎప్పుడైనా ప్రొడ్యూస్ అయ్యేది మన బాడీకి ప్రొటెక్షన్ వల్ల. కానీ మెలాస్మా కండిషన్లో ఎలా అవుతుందంటే ఒక చిన్న జెనెటిక్ ప్రాబ్లం వల్ల అది ఎక్కువగా ట్రిగర్ అవుతుంది. ఎప్పుడు ట్రిగర్ అవుతుంది అనేది ఆ ఏజ్ గ్రూప్లో మనం చెప్పలేము. ఇప్పుడు పాతకాలంలో ఏజ్ అయిపోయి ఒక 50+ అయిన వాళ్లకు మనం చూసేవాళ్ళం నల్లపూతలు ఇలా నల్లగా కనిపించడం చారల్లాగా. కానీ ఇప్పుడైతే 30+ వాళ్ళల్లోనే చూస్తున్నాం. ఈ మెలాస్మా అనేది ట్రిగర్ అయ్యేది ఎప్పుడు అని అంటే ఎప్పుడైతే మనకి హీట్ ఎక్కువగా ఎక్స్పోజర్ అవ్వడం లేదా హార్మోనల్ కండిషన్స్ ఊకే స్పైక్ అవ్వడం, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అబ్నార్మల్గా అవ్వడం, దానికి తోడు ఈ పీసీఓఎస్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయంటే వీళ్ళకి ఇంకా ఎర్లీగా మనం మెలాస్మాని చూడవచ్చు. సో వాళ్ళకి ఆ మెలాస్మా అనేది అది అవునా కాదా అనే దాని మీదనే ఫస్ట్ డౌట్ ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ వెరీ యంగ్. ఒక ఏజ్ 30-35+ వచ్చినప్పుడే వీ కెన్ అసెస్ అది మెలాస్మా అని అంటే దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఏంటనేది మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. మరి మెలాస్మాకు మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ దొరుకుతుంది? మెలాస్మాని ఫస్ట్ అసెస్ చేస్తామండి. ఇనిషియల్ స్టేజ్లో ఉందా, చిన్న చిన్న స్పాటింగ్లోనే అవుతుందా, లేకపోతే బ్రౌన్ ప్యాచెస్ పెరుగుతున్నాయా, డీప్ లేయర్స్లో ఉందా, ఈ ఫస్ట్ అనలైజింగ్ పడుతుందండి. అనలైజింగ్ విత్ హిస్టరీ. ఈ అనలైజింగ్ చేశాక దెన్ వీ విల్ చెక్ విత్ టాపికల్ క్రీమ్స్. హైడ్రోక్వినాన్ క్రీమ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, కోజిక్ యాసిడ్, చాలా వైట్నింగ్ క్రీమ్స్ ఉంటాయి. ఈ పర్టిక్యులర్ క్రీమ్స్ వల్ల వాళ్ళకి కొంచెం కంట్రోల్ అయ్యింది అని అంటే అలా మనం ఫస్ట్ ఇనిషియల్లీ కొన్ని క్రీమ్స్ ఇచ్చి వాళ్ళకి చూడొచ్చు, చెక్ చేయొచ్చు వాళ్ళ స్కిన్ యాక్సెప్ట్ చేస్తుందా, ఆ పర్టికులర్ పిగ్మెంట్ వాళ్ళకి బ్రేక్ అవుతుందా లేదా అనేది వీ కెన్ చెక్. లేదు వీళ్ళకి ఇంకా దానివల్ల లేదు అని అంటే వీ విల్ గో ఫర్దర్ అండి. మైల్డ్ కెమికల్ పీల్స్ చేస్తాము, చిన్న చిన్న లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. లేజర్ ట్రీట్మెంట్స్లో కూడా వాళ్ళకి ట్రిగర్ అవ్వకుండా అయ్యే ట్రీట్మెంట్స్నే ప్రిఫర్ చేస్తాం. మళ్ళీ ఫేస్ పిఆర్పీస్ కూడా నేను చేస్తానండి. ఇక్కడ ఎంతోమందికి తెలీదు ఫేస్ పిఆర్పీ వల్ల మెలాస్మానా అంటారు, కానీ దట్ ఈస్ ప్రూవెన్ అండి. మనకు సర్వేలో చాలామంది ప్రూవ్ చేశారు మెలాస్మా డెఫినెట్లీ అడ్వాన్స్ పిఆర్పీస్లో బాగా రిజల్ట్ చూపిస్తుంది. కానీ మెలాస్మా ఈజ్ ఆల్వేస్ రివర్సిబుల్ ప్రాసెస్ కాదండి, ఇట్స్ అన్ ఇర్రివర్సిబుల్. కానీ మనం దాన్ని అణిగి ఉంచవచ్చు, అంటే ఆపి ఉంచవచ్చు. కానీ తర్వాత ఎప్పుడైనా ట్రిగర్ అయినప్పుడు మళ్ళీ సేమ్ వీ హ్యావ్ టు డూ ద ట్రీట్మెంట్ అండ్ దెన్ వీ హ్యావ్ టు అరెస్ట్ ద కండిషన్. మరి లేజర్ థెరపీ ట్రీట్మెంట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం మెలాస్మాకు? లేజర్ ట్రీట్మెంట్స్ అనేది ప్రొఫెషనల్గా చేసి అంటే ప్రతి ఒక్కరికి అడ్వైజబుల్ కాదండి. ఎవరి స్కిన్ అయితే థిక్ ఉంది, థిన్ ఉంది అవన్నీ చూసుకోవాలి. వాళ్ళకి విపరీతంగా సెన్సిటివిటీ ఉంది, ఇంకోటి వాళ్ళకి హైపర్ సెన్సిటివిటీ అంటే సన్ ఎక్స్పోజర్స్ ఎక్కువ ఉన్నాయి, హీట్ ఎక్స్పోజర్స్ ఎక్కువ ఉంది, వాళ్ళు వాటర్ వేపర్ ఎక్కువ పెట్టుకుంటున్నారు ఫేస్ మీద అన్న వాళ్ళకి నేనైతే లేజర్ సజెస్ట్ చేయను. ఎవరికైతే స్కిన్ బాగుంది వాళ్ళకి లేజర్ పెట్టినా వాళ్ళు తట్టుకోగలుగుతారు, వాళ్ళ స్కిన్ వాళ్ళకి రెస్పాండ్ చేస్తుంది అనేది ఒక అసెస్మెంట్కి వచ్చాకే ఐ అడ్వైజ్ లేజర్స్ ఫర్ సచ్ క్లయింట్స్. మరి మెలాస్మా స్టార్టింగ్ స్టేజ్లో ఎలాంటి సింటమ్స్ ఉంటాయి? మెలాస్మా స్టార్టింగ్ స్టేజెస్లో మనకు పిగ్మెంట్ అంటే బ్రౌన్ కలర్ పిగ్మెంట్ మనకు స్పాట్ లాగా కనపడడం స్టార్ట్ అవుతుందండి. స్పెషల్గా ఫస్ట్లో మనకి చీక్ ఏరియా, నోజ్ ఏరియాలో స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి అది ఇలా స్టార్ట్ అయిన తర్వాత మెల్లగా మర్జ్ అయ్యి ప్యాచెస్ లాగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లోనే తెలుసుకున్నా కూడా వీ కెన్ అరెస్ట్ విత్ మైల్డ్ టాపికల్ క్రీమ్స్ అండి. ఎక్కువగా స్టెరాయిడల్ క్రీమ్స్ వరకు పోకుండా నార్మల్ వైట్నింగ్ క్రీమ్స్తో కూడా మనం అరెస్ట్ చేసి వాళ్ళకి సన్ స్క్రీన్స్ ఇచ్చి, లేదంటే షేడ్స్, బయటకు వెళ్ళినప్పుడల్లా దే హ్యావ్ టు కవర్ దేర్ ఫేస్
ఇలాంటి ప్రికాషనరీ మెజర్స్ చెప్తే దాన్ని మనం ప్రొలాంగ్ చేయొచ్చు, అది పెరగకుండా అక్కడే అరెస్ట్ చేసేటట్టుగా. మరి మెలాస్మాకు మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ దొరుకుతుంది? మెలాస్మాకి నేను ప్రిఫర్ చేసే ట్రీట్మెంట్ ఇనీషియల్లీ టాపికల్ ట్రీట్మెంట్స్ అండి. ఓకే. టాపికల్గా అయ్యే వరకే నేను చూస్తాను. అవ్వట్లేదని అంటే దెన్ ఐ అసెస్ దెమ్, వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ సరిపోతుందా లేదా. ఒకవేళ లేజర్ ట్రీట్మెంట్కి వాళ్ళ స్కిన్ సూట్ అయిందంటే ఐ డెఫినెట్లీ అడ్వైజ్ లేజర్ ట్రీట్మెంట్స్. లేజర్ ట్రీట్మెంట్స్ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు మేడం నాకు లేజర్స్ అంటే భయము అన్నారంటే మైల్డ్ కెమికల్ పీల్స్, టాపికల్ క్రీమ్స్, సీరమ్స్తోని అండ్ విత్ సమ్ ప్రికాషనరీ మెజర్స్ వి గో అహెడ్. ఓకే. దీని తర్వాత కూడా వీ హ్యావ్ ఫేస్ పిఆర్పి. మనం ఫేస్ పిఆర్పిలో ఎటువంటి కెమికల్స్, ఎటువంటి అవుట్ సైడ్ ప్రోడక్ట్ వాడకుండా మనం వాళ్ళకి ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ మెలాస్మా అనేది సెల్ఫ్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అలా క్యూర్ చేయడం బెటర్ అనిపిస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్లోనే వీ కెన్ డూ అడ్వాన్స్ పిఆర్పి. కాకపోతే అది ఇంజెక్టింగ్ మెథడ్ కనుక కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు, కొందరికి భయం అవుతుంది. సో వీ గో అకార్డింగ్ టు ద సైకాలజీ ఆఫ్ ద క్లయింట్ ఆల్సో. వాళ్ళకి యాక్సెప్టెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మెలాస్మా కండిషన్ వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోయి ఉంటాయి. సో వీ హ్యావ్ టు బూస్ట్ దేర్ కండిషన్. లేదండి ఇలా అవుతుంది అన్నట్టుగా వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తూ వీ హ్యావ్ టు డూ ద ట్రీట్మెంట్స్. డైరెక్ట్గా ఒక ట్రీట్మెంట్ చేసేద్దాము అని అంటే ఇఫ్ దే డోంట్ యాక్సెప్ట్, అది ఎక్కడికి దారి తీయదు, అది తగ్గదు, అది పెరుగుతూనే ఉంటుంది. మరి లేజర్ థెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటే త్వరగా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్న? లేజర్ థెరపీలో డెఫినెట్లీ తొందరగా రిజల్ట్ ఉంటుందండి. బట్ ద క్లయింట్, ద పర్సన్ వీఆర్ సెలెక్టింగ్ ఫర్ ద లేజర్ షుడ్ బి కరెక్ట్ పర్సన్. సో ప్రతి ఒక్కరికి లేజర్ పడి సూట్ అవుతుంది, ప్రతి ఒక్కరికి తగ్గుతుంది అని అంటే వీ కెన్ నెవర్ సే, వితౌట్ జడ్జింగ్ చెప్పలేము. కానీ లేజర్లో డెఫినెట్లీ మెలాస్మాలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళకి రిజల్ట్స్ కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎర్లియర్. మెలాస్మా గురించి చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీరు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అయ్యి మేడంతో కన్సల్ట్ అవ్వండి.